విచారణ తర్వాత ఆగమాగం అవుతున్నాడు హరీష్ రావు గారు. సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు బహుశా నీళ్లు నవిలినట్టుండమో, లోపల ఏం సమాధానం చెప్పాలో తలపట్టుకొని, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం సత్య హరిశ్చంద్రుడికి కజిన్ లాగా ప్రతినిత్యం అబద్దాలు ఆడే వీళ్ళు ఈరోజు బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మాటలు, నేనేమన్నప్పుడు హోంమంత్రినా అనే మాట అంటుందంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్టే మీరు ఒప్పుకున్నట్టే కదా. అంటే ఆనాటి హోంమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కలిసి చేపించినట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా అంటున్నా. ఈరోజు మా ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారి పైన 10 ఏళ్లలో ఎన్ని అక్రమ కేసులు పెట్టిండ్రు, అప్పుడు మీ నోరు ఎటుపోయిందని అడుగుతా ఉన్నా. పిరికి పందలా నోటీస్ ఇస్తున్నాడు, ఇప్పిస్తున్నాడని చెప్పిన మాట మాట్లాడేటువంటి మీరు ఆనాడు మీరు చేసినటువంటి వైఖరి ఏందో అంటున్నా. మొగాడు అయితే ఎదురు రానేటువంటి మాట కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టే కదా ఇప్పుడు మా నాయకుడు వెన్నుపోటు మీలాగా చేసేటువంటి నాయకత్వం నుంచి వచ్చినటువంటి పరిస్థితులు లేదనేది మీకు తెలుసు. చెప్పి మరి మిమ్మల్ని ఓడించింది. మామచ్చ టల్లుడుగా వచ్చింది మీరైతే, నల్లమల్ల అడుగు నుంచి వచ్చినటువంటిది రేవంత్ రెడ్డి గారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక సభలు సమావేశాలలో మీ అవినీతి అక్రమాలు బట్టబయలు చేసి మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి ఓడించినటువంటి మగాడి ఈరోజు రేవంత్ రెడ్డి గారు. మీరు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడమా అంటున్నా. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని మీ సొంతింట్లో కేసీఆర్ కూతురు కవితనే చెప్పిన తర్వాత ఈరోజు మీరు ఇప్పటికైనా సిట్టు విచారణ ముందు అవును ఆ రోజు జరిగినట్టుందని చెప్పిన మాట చెప్పుకుని ప్రజలల్లా ఓ పేరు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఈరోజు ఆ సిట్టు విచారణ తర్వాత కంగారును కప్పిపుచ్చడానికి ఏదేదో పెద్ద పెద్ద మాటలు 4 మాట్లాడితే అవి నిజమైపోతుంటే ఎట్లా హరీష్ రావు గారు అంటున్నా. సత్య హరిశ్చంద్రుడిలాగా మీరు మాట్లాడితే అబద్దాలని ఈరోజు ప్రచారం చేసేటువంటి మీరు ఈరోజు సిట్టు విచారణకు రాగానే నీళ్లు నమ్ముతూ ప్రశ్నించేటువంటి పరిస్థితులలో ఫ్రస్ట్రేషన్లు ఉన్నటువంటి మీరు ఈ మాటలు సరికాదు. ఈరోజు రాబో రోజుల్లో 100కి 100 పాళ్ళు మీరు పొరపాటు చేసిందని, ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల నుంచే కవిత గారు నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసిరని చెప్పని ఆర్పణ చేస్తుంది కాబట్టి 100కి 100 పాళ్ళు ఇందులో తప్పులు చేసిన వారిపైన ఈరోజు ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా చర్యలుంటే తప్ప మాకు కక్ష సాధింపనేది లేదు. నిజంగా కక్ష సాధింపు 2 ఏళ్ళు అయిపోయింది, మీరు బయట ఎందుకుంటారు అంటున్నాం. ఈరోజు చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పినటువంటి ఆలోచనగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచనతో ముందుకు పోయేటువంటి కార్యక్రమం ఈరోజు సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించమని. ఈరోజు ఇప్పటికే కదా ఓఆర్ఆర్లో మీరు విచారణ జరుపుకుంటే అసెంబ్లీలో విచారణ జరిపేటువంటి సందర్భం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కరెంటు కొనుగోలు అవినీతి జరిగిందంటే జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యండి అని చెప్పినటువంటి సందర్భంలో వేసినాం. ఈ కార్ రేసింగ్ లో ఈరోజు గొర్రెలు బర్రెలు చేపల దల్లో జరిగిన స్కామ్లు కాళేశ్వరం పైన ఆల్రెడీ జరిగినటువంటి దానిపై సిబిఐ విచారణ జరపాలని ఇచ్చినటువంటి సందర్భాలు ఇవన్నీ మీ హయాంలో అవినీతి అక్రమాలు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈరోజు మేమేదో కావాలని చెప్పి పిలిపించినట్టుగా మీరు మాట్లాడే మాటలు సబబు కాదు. రేవంత్ రెడ్డి గారిని మాటికి ఈరోజు కళ్ళల్లో నిప్పులు పోసుకొని మాట్లాడే మాటలు సరికాదు. రాబో రోజుల్లో తప్పనిసరిగా ఇందులో తప్పులు ఎవరు చేశారో వారిపైన చట్టపరంగా చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఒక ఆశపడి సందర్భం వ్యక్తం చేస్తా ఉన్నా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.